హలో. హలో. నమస్తే అండి. బాబు గారు వినపడుతుందా? వినపడుతుంది. ఒక్క నిమిషం సరే. చెప్పండి. హలో. ప్రసాద్ గారు చెప్పండి. నమస్తే అండి. నా పేరు నమస్తే బాబు అండి. అండి. విజయవాడ నుండి మాట్లాడుతున్నాను. ఓకే. మీ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతుంటాను నేను యాక్చువల్గా. మీ యూట్యూబ్ థ్యాంక్ యూ. ఛానల్లో చాలా వీడియోస్ చూశాను. పోర్చుగల్ గురించి, ఆ కంట్రీ గురించి, అక్కడ లైఫ్ స్టైల్ గురించి అంతా. సో కొద్దిగా ఇంట్రెస్ట్ అయ్యి అటు మూవ్ అవుదాం అని చెప్పి అనుకుంటున్నాను యాక్చువల్గా. యాక్చువల్లీ నేను ఐటీలో చేస్తుండేవాడిని. లైక్ 14 ఇయర్స్ నుండి 14 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఐటీలో. సౌత్ ఆఫ్రికాలో వర్క్ చేశాను నేను అంతకుముందు ఐటీలోనే. అదేను ఎస్క్యూఎల్ సర్వర్ మీద .NET మీద వర్క్ చేస్తున్నాను అనమాట. లైక్ పాస్ట్ 14 ఇయర్స్ నుండి. సో ఇప్పుడు అట్ ద మూమెంట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ జాబ్ ఇన్ ఇండియా. నేనేంటంటే సౌత్ ఆఫ్రికా నుండి ఇండియాకి మూవ్ అయిపోయాను అనమాట రీసెంట్గా. సో బట్ ఏంటంటే వాంటెడ్ టు రీలొకేట్ టు పోర్చుగల్ ఇఫ్ పాసిబుల్ అనమాట. సో అక్కడికి రావటానికి ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయి ఏంటని చెప్పి మిమ్మల్ని డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుదాం. నా డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకుందాం మీతోనే అని చెప్పి చూస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీసాస్ మాకు ఈజీగా అప్రూవ్ అవ్వగల వీసాస్ ఏముంటాయి? ఇక్కడ నుంచి ఆప్షన్స్ ఏమున్నాయి అసలు యాక్చువల్గా పోర్చుగల్లో ల్యాండ్ అవటానికి? ఓకే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ రికార్డ్ అవుతుంది. ఇది యూట్యూబ్ లోకి వెళ్తుంది. మీకు ఏం ప్రాబ్లం లేదు కదా? లేదు, ప్రాబ్లం ఏం లేదండి. ఓకే, నో ప్రాబ్లం. సో మీరు 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఐటీలో ఉన్నారు కదా? అవును. 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్, .NET మీద చేసినాను. ఎస్క్యూఎల్ సర్వర్ మీద కూడా వర్క్ చేసినాను అనమాట. ఇంకేంటంటే ఫ్రంట్ ఎండ్ కూడా యాంగులర్, రియాక్ట్ మీద కూడా వర్క్ చేసినాను అనమాట. ఓకే. సో మీకు చాలా డిస్టర్బెన్స్ వస్తుందా నా దగ్గర నుండి? డాగ్స్ ఏం లేదండి. లేదా? మీ దగ్గర నుండి ఏం లేదు నాకు డిస్టర్బెన్స్. ఓకే. ఓకే. సో ఓకే అండి, థ్యాంక్ యూ. సో మీకు ఆపర్చునిటీస్ ఏముంటాయంటే, మీరు ఐటీ కనుక ఆపర్చునిటీస్ బాగానే ఉంటాయి. అందులో ద వేస్ ఆఫ్ కమింగ్ టు పోర్చుగల్ ఏంటి అనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టెక్ వీసా అని ఒకటి ఉంటుంది ఇక్కడ. టెక్ వీసాకి అప్లై చేసుకోవాలంటే మీరు అక్కడ నుండి జాబ్స్కి అప్లై చేసి మీరు జాబ్ కొట్టగలిగితే, మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ చేసి కొట్టగలిగితే, కంపెనీ వాళ్ళే మీకు టెక్ వీసా ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళే డాక్యుమెంట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. ఆ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి మీరు అపాయింట్మెంట్ తీసుకుని విఎఫ్ఎస్ లో వీసా తెచ్చుకోవడమే. అది క్విక్కెస్ట్ ప్రాసెస్, చాలా ఫాస్ట్ ప్రాసెస్ అన్నమాట. అది మొత్తం పోర్చుగల్ లో చాలా ఫాస్ట్ ప్రాసెస్, చాలా సేఫ్ ప్రాసెస్ కూడా. ఎందుకంటే ఎందుకు సేఫ్ అంటున్నా అంటే, మీకు జాబ్ ఉంటుంది, మీరు రాగానే మీకు ఇమిగ్రేషన్ పేపర్ వర్క్ ప్రాబ్లం ఏమి ఉండదు, కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. తర్వాత మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీకు రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది. సో దట్ ఈస్ ద సేఫెస్ట్ వే టు కమ్ టు పోర్చుగల్ ఫర్ ఐటీ పీపుల్. ఓకే. సో అదొక ఆపర్చునిటీ. రెండో ఆపర్చునిటీ ఏంటంటే, మీరు జాబ్ సీకర్స్ వీసాకి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు జాబ్ లేని పరిస్థితిలో, నేను ఇక్కడికి వచ్చే జాబ్ వెతుక్కుంటాను, పోర్చుగల్కి వచ్చి జాబ్ వెతుక్కుంటానంటే జాబ్ సీకర్స్ వీసాకి అప్లై చేసుకోవచ్చు. అది 6 months ఇస్తారు. ఆ 6 months లో మీరు ఇక్కడికి వచ్చి మీరు జాబ్ వెతుక్కుని, ఆ 6 months లో జాబ్ దొరికితే జాబ్ వెతుక్కుని మీరు వీసా కన్వర్ట్ చేసేసుకోవచ్చు ఈజీగా. వర్క్ పర్మిట్ కింద టీఆర్సీ వచ్చేస్తుంది. అది కూడా క్విక్ ప్రాసెస్. ఇంకొకటి థర్డ్ ప్రాసెస్ ఏంటంటే, మీరు కంట్రీలోకి ఎంటర్ అవ్వాలి, పోర్చుగల్లోకి ఎంటర్ అవ్వాలి. పోర్చుగల్లోకి ఇండియా నుండి ఎంటర్ అవ్వడం కష్టం కొంచెం. సో చాలా మంది ఏం చేస్తారంటే, మిగతా యూరోపియన్ కంట్రీస్కి వెళ్తారు, వెళ్ళి అక్కడ నుండి పోర్చుగల్కి ఎంటర్ అవుతారు అనమాట. షెంగన్ జోన్ లోకి ఎంటర్ అయితే అక్కడ నుండి ఈజీగా జాయిన్ అయిపోవచ్చు. దాని మీద వస్తే ఏంటంటే ప్రాసెస్, ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే, నేను ఈ కంట్రీలోకి వచ్చాను, నాకు ఈ కంట్రీ నచ్చింది, నాకు జాబ్ దొరికింది ఇక్కడ, నేను ఇక్కడ జాబ్ చేసుకుంటాను అని మీరు ఒక అప్లికేషన్ పెడతారు అనమాట. దానికి కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కొన్ని.
ఆ డాక్యుమెంట్స్ మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తాయి ఏం డాక్యుమెంట్స్ అని. అవి చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో కంట్రీలోకి లీగల్ గా మీరు కనుక ఎంటర్ అవుతే మీరు ఆ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి అప్లై చేసుకోవచ్చు. అది అప్లై చేసిన తర్వాత మీకు ఒక కోడ్ ఇస్తారు వాళ్ళు. ఆ కోడ్ ఇమీడియట్ గా వచ్చేస్తుంది. రాగానే మీరు లీగల్ గా వర్క్ చేసుకోవచ్చు. ఏ వర్క్ అన్నా చేసుకోవచ్చు, లేదా బిజినెస్ కూడా చేసుకోవచ్చు. ఏ బిజినెస్ అన్నా చేసుకోవచ్చు. ఎట్లాంటి వర్క్ చేసుకోవచ్చు? ఎలాంటి వర్క్ అని చేసుకోవచ్చు. మీరు ఐటీలో చేస్తా అంటే ఐటీలో చేసుకోవచ్చు, లేదా నేను రెస్టారెంట్ లో జాబ్ చేసుకుంటా, లేదా నేను ఒక షాప్ పెట్టుకుంటా, లేదా రెస్టారెంటే ఓపెన్ చేస్తా, నేను గ్రాసరీ షాప్ ఓపెన్ చేస్తా, ఏదైనా చేసుకోవచ్చు. మీరు ఏదైనా చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న డబ్బులను బట్టి, మీకున్న ఇంట్రెస్ట్ ని బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు లోన్కి కంట్రీలోకి ఎంటర్ అవటం అంటే విజిటింగ్ వీసా మీద రావాలంటారు, అంతేగాని మీరు చెప్పేది? థర్డ్ ఆప్షన్. ఓకే. మీరు చెప్పేది ఏంటంటే వేరే యూరోపియన్ కంట్రీకి వెళ్ళి యూరోపియన్ కంట్రీ నుండి మన పోర్చుగల్కి విజిట్గా వచ్చినట్టు వచ్చి అక్కడ ఇంట్రెస్ట్ ఆఫ్ స్టే కింద అప్లై చేసుకోవాలి. ఓకే. అట్లా కాకుండా కూడా మన కంట్రీ నుండి, ఇండియా నుండి డైరెక్ట్గా విజిటింగ్ వీసాకి కూడా అప్లై చేసుకుని రావచ్చు. చేసుకోవచ్చు. అలా చేసుకుంటే ఇండియా నుండి కొంచెం అపాయింట్మెంట్ కష్టము. కానీ మీరు సౌత్ ఆఫ్రికన్ పర్మనెంట్ రెసిడెంటా, సిటిజన్? సౌత్ ఆఫ్రికాలో పర్మనెంట్ రెసిడెన్సీ ఉన్నది. బట్ ఏంటంటే ఇప్పుడు మరి అది లాస్ట్ 2 years నుండి నేను వెళ్ళలేదు బ్యాక్ నేను యాక్చువల్గా. సో అక్కడ వ్యాలిడేషన్ ఎలా ఉండేది అనేది నాకు తెలియలేదు. అది 3 years ఉంటుంది అనుకుంటా. ఒకసారి ఎంటర్ అయితే 3 years వరకు మనం వెళ్ళకపోయినా వ్యాలిడ్ అని చెప్పి అన్నారు. సో మళ్ళీ అటు వెళ్ళి అప్లై చేసుకోవాల్సి వస్తుంది ఇంకా ఆ లెక్కలో. మీకు సౌత్ ఆఫ్రికా ఎంట్రీ ఉంది కనుక, మీకు ఆల్రెడీ పర్మనెంట్ రెసిడెంట్ కనుక మీకు చాలా ఈజీగా అయిపోతుంది. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. యాక్చువల్గా బట్ ఏంటంటే అక్కడ నుండి మీకు నెక్స్ట్ డే కావాలంటే కూడా దొరుకుతుంది అన్నమాట. ఓకే, అపాయింట్మెంట్ దొరుకుతుంది. బట్ అక్కడ నుండి అప్లై చేయడానికి విజిటింగ్కి ఏమన్నా లోకల్ డాక్యుమెంట్స్ ఏమన్నా మన జాబ్ ఆఫర్స్ అక్కడ వర్క్ చేస్తున్నట్టుగా కావాల్సి ఉంటుందేమో కదా. ఎందుకంటే ఎవరైనా మనకి వీసా ఇవ్వాలంటే ముందర నువ్వు అక్కడ వర్క్ చేస్తున్నావో లేదా అనేది కరెంట్ పొజిషన్ అనేది కంట్రీలో అది కూడా చూస్తారు అనుకుంటా కదా. డెఫినెట్గా చూస్తారు. లాస్ట్ 3 months పే స్లిప్స్ అయితే మినిమం కావాలి వాళ్ళకి. మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారో ఆ డీటెయిల్స్ కూడా అడుగుతారు వాళ్ళు. ప్లస్ అది లేదు అంటే అక్కడ బిజినెస్ చేస్తున్నారా అని అది అడుగుతారు. ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారా, ఫ్రీలాన్సింగ్ చేస్తుంటే ఫ్రీలాన్సింగ్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఇన్కమ్. వాళ్ళకి ఏంటంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే 2 things అండి. మీ దగ్గర డబ్బులు మీరు ఖర్చు పెట్టుకుని వెళ్తున్నారా, రెండోది ఏంటంటే మీరు ఈ కంట్రీకి వెళ్తున్నారు, మళ్ళీ తిరిగి వస్తారా లేదా అన్నది వాళ్ళకి ఒక ప్రూఫ్ కావాలన్నమాట. అదే అక్కడ నుంచి అప్లై చేయాలంటే నేను అక్కడ వర్క్ చేస్తుంటేనే అది అప్లికేబుల్ అవుతుంది అనుకుంటున్నాను నేను యాక్చువల్గా. అక్కడ వర్క్ చేస్తుంటే అక్కడ వర్క్ చేయకపోతే ఆ ప్రాసెస్ కొంచెం కాంప్లికేటెడ్ ప్రాసెస్ అయింది. కాంప్లికేటెడ్ ప్రాసెస్ కానీ మీరు ఒకవేళ డిసైడ్ అయిపోతే వెళ్ళడం, అక్కడికి వెళ్ళి జాబ్ ఎత్తుక్కోవడం, ఒక 3 months 4 months జాబ్ చేసి అక్కడ నుండి అప్లై చేసుకుంటే చాలా ఈజీ. అదే మీరు ఇండియా నుండి చేస్తే 6 months పట్టొచ్చు, 1 year పట్టొచ్చు కదా, చెప్పలేము కదా ఇండియా నుండి. సో ఆ టైం ని మీరు ఈ విధంగా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ నుండి వెయిట్ చేయడం కన్నా అటు వెళ్ళి అటు జంప్ అయ్యి అటు నుండి ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇండియాలో అప్లికేషన్ వేసిన తర్వాత కొంతమందికి 4 months 6 months 8 months 1 year కూడా పడుతుంది కొంతమందికి వీసా రావడానికి. ఓకే. సో అదే మీరు అక్కడికి వెళ్ళిపోయారు అనుకోండి, వెళ్ళిపోతే 3 months కదా, 3 months లో మీకు గ్యారంటీ వీసా వచ్చేస్తుంది కదా. ఓకే. ఇంకొకటి అండి, ఇప్పుడు విజిటింగ్ వీసా కాకుండా ఇంకేమన్నా వీసా లైక్ మనం అక్కడ ఏమన్నా బిజినెస్ ఏమన్నా పెట్టుకుంటే బిజినెస్ వీసా లాంటిది కానీ అట్లాంటివి ఏమన్నా ఉంటాయా, లేకపోతే? బిజినెస్ వీసాలు ఉంటాయి కానీ అది లాయర్స్ త్రూ చేసుకోవాల్సి వస్తుంది. లాయర్స్ ఫీజులు ఎక్కువ ఉంటాయి.
ప్లస్ మీరు ఇన్వెస్ట్మెంట్ చూపెట్టాల్సి వస్తుంది. ఇంత ఆహా! ఇన్వెస్ట్మెంట్ అని ఉంటుంది, మినిమం ఇన్వెస్ట్మెంట్ చూపెట్టాల్సి ఓకే. వస్తుంది. దానికి ఒక బిజినెస్ ప్లాన్ కావాల్సి వస్తుంది. కొంచెం కొంచెం లాంగ్ టర్మ్ లో బాగానే లెంతీ ఉంటుంది. ప్రాసెస్. బట్ ఎందుకంటే లెంతీ ప్రాసెస్ ప్లస్ బాగానే ఉంటుంది. హుహు. కాకపోతే కొంచెం కొంచెం కష్టం అది. కష్టం అంటే కష్టమేం కాదు. మనకు కరెక్ట్‌గా లాయర్ దొరికారనుకోండి, అది కూడా ఓకే. బాగానే ఓకే. ఉంటుంది. కాకపోతే నేను అక్కడ అది సజెస్ట్ చేయను. నేనేం సజెస్ట్ చేస్తానంటే, కంట్రీలోకి వచ్చిన తర్వాత మీరు అదే బిజినెస్‌ని మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చనమాట. వితౌట్ మచ్ పేపర్ వర్క్. ఓకే. 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 లోన్‌కి ఎంటర్ అయ్యాక. హ్మ్. ఓకే. ఓకే. ఇప్పుడు బిజినెస్ వీసా అంటే మీకు లాయర్ ఫీజే ఒక 5,00,000 ఉంటుంది మినిమమ్. వావ్! ఓకే. హ్మ్. హ్మ్. చాలా అది. ఇంకొకటండి, ఇప్పుడు అది. మనకు వర్క్ పర్మిట్ అక్కడ మనకు వచ్చినాక వర్క్ పర్మిట్స్ ఉంటాయి కదా! ఇప్పుడు మేము వస్తాము, హ్మ్. ల్యాండ్ అవుతాం అక్కడ. ల్యాండ్ అయ్యాక అది ఇంట్రెస్ట్ ఏదో అప్లికేషన్ పెట్టాలని చెప్పన్నారు. అది వర్క్ పర్మిట్ కింద వచ్చిందా? లేపోతే స్టే ఆఫ్ ఇంట్రెస్ట్ కింద మామూలుగా అది వస్తుందది? లేదు. అది జనరల్ వర్క్ పర్మిట్ కిందకొస్తది. జనరల్ వర్క్ పర్మిట్. జనరల్ ఇక్కడ వర్క్ వర్క్ పర్మిట్ కింద పర్మిట్ వస్తుంది. అంటే ఈ టెంపరరీ రెసిడెన్స్ పర్మిట్ అని ఇస్తారనమాట. అది ఆహా! జనరల్ కిందొస్తది. ఏ జాబ్ అన్నా చేసుకోవచ్చు దాంట్లో. అంటే ఫస్ట్ మీరేదో చెప్పారు కదా! స్టే ఆఫ్ ఇంట్రెస్ట్‌కి మనం అప్లై చేసుకోవాలని చెప్పని. అది ఇదేనా? సేమ్ వర్క్ అదే. పర్మిట్ అన్నా గాని అదన్నా ఒకటే 2? ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. యాహ్! యాహ్! ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నారు. సిమిలర్, ఆ! సిమిలర్ టు వర్క్ పర్మిట్. కొన్ని ఓకే. కంట్రీస్‌లో ఓకే. వర్క్ పర్మిట్ అంటారు. కొన్ని యూరోప్‌లో మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఎక్స్‌ప్రెషన్. టీఆర్‌పీ అంటారు. టీఆర్‌సీ అంటారు. డిఫరెంట్, ఓకే. డిఫరెంట్ ఓకే. నేమ్స్ పిలుస్తారు. టెంపరరీ రెసిడెంట్ కార్డ్ అంటారు. టెంపరరీ రెసిడెంట్ ఓకే. పర్మిట్ అంటారు. అది ఓకే. యూకేలో ఓకే. అయితే వర్క్ పర్మిట్ అంటారు. సౌత్ ఇప్పుడది ఆఫ్రికాలో కూడా వర్క్ రావటానికి పర్మిట్ ఎంత అంటారు. టైం పడుతుందండి మనకి? అది రావటానికి? అప్లికేషన్ పెట్టినాక టీఆర్‌సీ మనకి రావడానికి? మనం టీఆర్‌సీ రావడానికి ఈ థర్డ్ కేటగరీలో థర్డ్ కేటగరీ అంటే మీరు యూరప్‌కొచ్చి కంట్రీలోకి డిజిటల్. ఎంటర్ అయ్యి ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అప్లై చేసిన తర్వాత ఆ కేటగరీలో అయితే కొంచెం టైం పడుతుంది. ఒక ఆ! 6 మంత్స్ టు 1 ఇయర్ పట్టొచ్చు. లేదా 1 ½ ఇయర్ పట్టొచ్చు. కొంతమందికి 6 నెలల్లో వచ్చేస్తున్నాయి. కొంతమందికి ఓహ్! 1 ఇయర్, 1 ½ ఇయర్ అలా పడుతున్నాయి. డిపెండ్స్ అన్నమాట. మీకు ఏ ఆఫీస్ నుండి కాల్ వస్తుందో తెలీదు కంట్రీలో. అది మన కంట్రోల్‌లో ఉండదు. మనం ఒకసారి అప్లై చేసిన తర్వాత వాళ్ళు ఏ ఆఫీస్ కన్నా అలొకేట్ చేయొచ్చు. ఆ ఆఫీస్ నుండి కాల్ వస్తది. అక్కడికెళ్ళాల్సొస్తది మీరు. మీ డాక్యుమెంట్స్ అక్కడ సబ్మిట్ మేనేజ్ చేయడానికి, చేయాలంటారు. ఫింగర్ ప్రింట్స్ ఇవ్వడానికి. అక్కడ అక్కడ ఆఫీస్‌లో మనం మేనేజ్ చేసేది ఏముండదు. అక్కడ మనం ఆహా! మనం మేనేజ్ చేయడానికి ఏముండదండి. ఇక్కడ అంటే ఇండియాలో లాగా మన మేనేజింగ్ చేయడం ఐ ఏముండదు. మీన్ ఐ మీన్ ఫాలో అప్ చేసుకోవాలి మనం. అంతేనా? యెస్. ఫాలో అప్ యెస్. బాగా యెస్. యెస్. చేసుకుంటే అక్కడికెళ్ళిన తర్వాత హ్మ్. 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 అక్కడికెళ్ళిన మొత్తం ఆహ్, ఆన్‌లైన్‌లో మీకు స్టేటస్ కనిపిస్తది. మీకు స్టేటస్ కనిపిస్తది ఆన్‌లైన్‌లో మీ అప్లికేషన్ ఏ స్టేట్‌లో ఉందని. ఎందుకంటే అది దేనికి చూసుకోండి. అడుగుతున్నానంటే, నాకొక బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఉందన్నమాట. అప్లికేషన్ పెట్టినాక సౌత్ ఆఫ్రికాలో పర్మనెంట్ రెసిడెన్సీకి పెట్టినాక, అది నా అప్లికేషన్ ప్రాసెస్ కాకపోతే, నేను వాళ్ళతో ఫాలో అప్ చేసి, ఫాలో అప్ చేసినాక నాకు అదంతా అప్లికేషన్ వచ్చిందన్నమాట. అదే ప్రాసెస్ అయిందన్నమాట. అందుకని మనం మనం ఫాలో అప్ చేస్తుండాలా? లేకపోతే వాళ్ళు అక్కడ ప్రాసెస్ మామూలుగా నడుస్తుందా? ఏమన్నా టైమ్ డిలే ఉంటుందా అని చెప్పని? 99% మీరేం ఫాలో అప్ చేయక్కర్లేదు. మీకు ఆన్‌లైన్‌లోనే స్టేటస్ అంతా కనిపిస్తుంది. లేదు మీరు ఇంకొకటి ఇంకా భయపడుతున్నారనుకుంటే లాయర్‌తోని మాట్లాడుకొని లాయర్‌కి ఫీజ్ ఇచ్చేస్తే వాళ్ళు మీ తరపు నుండి ఫాలో అప్ చేస్తారు. ఫాలో అప్ చేస్తారు. ఓకే. ఓకే. ఇంకోటండి, ఇప్పుడది లాంగ్ టైము పడుతుందనుకోండి ఇలాగా. లైక్ 6 మంత్స్ అంటున్నారు. లేకపోతే 1 ఇయర్ అంటున్నారు. లేకపోతే 1 ½ ఇయర్ అంటున్నారు. ఇన్ కేస్ ఇన్ దట్ పీరియడ్‌లో నేను ఒకవేళ ఇండియాకి రావాల్సొస్తే ఏమన్నా అప్లికేషన్స్ ఉంటాయా నాకు? ఒకవేళ రావాల్సొస్తే ఇన్ కేస్ మళ్ళా ఎళ్ళటానికి యెస్ బ్యాక్. అండ్ నో. ఉంటాయి. యెస్ అండ్ నో. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సజెస్ట్ చేయరు ఎవరు. ఒకసారి మీరు ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెట్టేసుకుంటే మాత్రం కంట్రీలోనే ఉండాల్సొస్తది. ఎందుకంటే హుహు. వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడైనా పిలవచ్చు. ఏ టైంలోనో పిలవచ్చు. ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడానికి గాని, ఆ డాక్యుమెంట్ మిస్ అయింది, ఈ డాక్యుమెంట్ మిస్ అయిందని అడగొచ్చు. ఆ ఛాన్సెస్ ఓకే. ఉన్నాయి. ఆ టైంలో మీరు ఇక్కడ లేనప్పుడు ఇంకా మీకు కష్టమైపోద్ది. ఓకే. 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 అలా అని చెప్పి మీకు నిజంగానే ఒక ఎమర్జెన్సీ అలాంటిది ఏదైనా సిట్యుయేషన్ వస్తే
మీరు డెఫినెట్గా వెళ్ళొచ్చు, ఇండియాకి వెళ్ళి రావచ్చు. కానీ దాన్ని ప్రూవ్ చేసుకోవాలి, మీరు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అనేది ప్రూవ్ ఆహా. చేసుకోవాలన్నమాట. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమన్నా చూపించాల్సి ఉంటుంది. ఓకే. ఇంకోటండి ఐటీ జాబ్స్ కదా! ఇప్పుడు నేను చెప్తుంది. ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయండి? బాగానే ఉంటాయా? లేతే మనకి మళ్ళీ కాంపిటీషన్, హౌ ద కాంపిటీషన్ ఇట్ ఈస్ దేర్? కాంపిటీషన్ ఎలా ఉంటుంది? కాంపిటీషన్ అంటారా? కంపారిటివ్లీ the competition is comparatively it's as simple as it. 1.5 billions population against 10 lakhs people. పోర్చుగల్లో 10 lakhs ఉంటారు నాకు తెలిసి. అది కూడా చాలా పెద్ద నంబర్ 10 lakhs అనేది. 1 million వావ్! కన్నా తక్కువ ఉన్నారు ఇక్కడ పాపులేషన్. ఆహా! ఓకే. అయితే పర్వాలేదు ఐటీ జాబ్స్. ఇంకా లాంగ్వేజ్ ఏమన్నా మనకిప్పుడు ఐటీ జాబ్స్‌కి ఏమన్నా లాంగ్వేజ్ ఏమన్నా పోర్చుగీస్ ఏమన్నా నేర్చుకోవాల్సి ఉంటుందా? లేకపోతే ఏమన్నా మ్యాండేటరీ అనేది ఏమన్నా ఉంటుందా? లేకపోతే లేకపోయినా మనకి పర్వాలేదంటారా? ఐటీ జాబ్స్కి లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమి ఉండదండి. ఇంగ్లీష్ ఎక్కడ ఏ కంపెనీలోకైనా ఐటీలో ఇంగ్లీషే నడుస్తుంది. నాన్ ఐటీ సెక్టర్స్లో మాత్రం లాంగ్వేజ్ కొంచెం అవసరం ఉంటుంది అనమాట. ఎందుకంటే మీరు ఓహ్! ఇక్కడ లోకల్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి అంటే డెఫినెట్గా మీకు పోర్చుగీస్ లాంగ్వేజ్ రావాల్సి వస్తుంది. అదే ఐటీ సెక్టర్ ఓహ్! అంటే మీరు మోస్ట్లీ మీ క్లయింట్స్ అందరూ యూఎస్, యూకే అలా ఉంటారు కనుక అంత ఓహ్! అవసరం ఉండదు. వస్తే ఓకే. లాంగ్వేజ్ వస్తే ఆల్వేస్ ఇట్స్ అన్ అడ్వాంటేజ్, బట్ మ్యాండేటరీ ఏం కాదు. ఓకే. 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 ఓకే అండి. ఇది ఇంకోటండి, ఇప్పుడు మీది ఒక యూట్యూబ్ ఛానెల్‌లో ఒకటి చూసినాను. అదేంటే ల్యాండ్స్ గురించి. ల్యాండ్ సెల్లింగ్ అండ్ బయింగ్ అని చెప్పని మీరు పెట్టారు. బాగుంది అది యాక్చువల్‌గా. వెరీ చీప్‌గా ఉంది నాకు యాక్చువల్ అంటే చీప్‌గా వస్తున్నాయి ల్యాండ్స్ అక్కడ. సో, మనం ల్యాండ్స్ ఏమన్నా కొంటే అక్కడ దాని మీద ఏమన్నా మనకి రెసిడెన్సీ ఏమన్నా ఇస్తాడా? ల్యాండ్స్ ఏమన్నా కొన్నామనుకోండి అక్కడ. లైక్ వి ఆర్ ఇన్వెస్టింగ్ సమ్ మనీ ఇన్ ద కంట్రీ కదా! దాని మీద మనకేమన్నా ప్రాపర్టీ కొన్నప్పుడు అది యూజ్ చేసుకొని ఏమన్నా మనకి వీసా లాంటిదేమన్నా ఇస్తారా? ఎందుకంటే అట్ ది ఎండ్ ఏంటంటే మేము కంట్రీలో ల్యాండ్ అవ్వాలి కదా! ఇంకేమన్నా ఆప్షన్స్ ఉన్నాయా అని చెప్పి నేను చూస్తున్నాననమాట. ఆ ల్యాండ్ కొన్నందువల్ల ఏమన్నా వస్తుందా మనకి ఓకే. వీసాస్ ఏమన్నా ఉన్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ కానీ ప్రాపర్టీస్ కానీ కొనడం వల్ల వీసాలు ఇవ్వరండి, అదైతే షూరు. అలా ఓకే. వీసాలు ఇచ్చేసుకుంటూ పోతే మొత్తం చాలా మంది వచ్చేస్తారు. కాకపోతే వాళ్ళు కూడా ఒక ఒక వే పెట్టారు. ఓకే, మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒక వీసా ఉంది, గోల్డెన్ వీసా అని చెప్పి. ఆ గోల్డెన్ వీసా త్రూ రండి. ఎంత ఇన్వెస్ట్మెంట్ ఎంత ఆల్మోస్ట్ 5 crores. మీ దగ్గర హుహు. 5 crores ఉంటే మీరు దాని త్రూ రావచ్చు అనమాట. ఆ వీసాను పట్టుకుని రావచ్చు. కాకపోతే మామూలుగా నేను ఒక 20 lakhs 30 lakhs పెట్టి ల్యాండ్ కొంటాను అంటే మాత్రం వాళ్ళు వీసాలు అలాంటివి ఏమి ఇవ్వరు. బట్ మనం ఇప్పుడు ల్యాండ్ కొన్నామనుకోండి అక్కడ. ల్యాండ్ కొన్నప్పుడు మరి దాన్ని మెయింటెనెన్స్ అంతా ఎట్లా ఉందో ఏంటో చూసుకోవాలంటే మేము రావాలి కదా! వచ్చి చూసుకుంటాకి. ఎట్లా రన్ అవుతుంది? లేపోతే ల్యాండ్ ఉందా? లేదా? ఎవరన్నా ఆటిల్ని కబ్జా చేయటం గాని, ఆక్యుపై చేయటం గాని అలాంటియేమన్నా ఉన్నాయా? దాన్నేమన్నా హ్మ్. బాగు ఒకవేళ ఫార్మ్స్ ఏమన్నా కొన్నామనుకోండి. లైక్ ఫార్మింగ్, అగ్రికల్చర్ సైడు. హ్మ్. కొన్నప్పుడు అది హ్మ్. మేము వచ్చి చూసుకోవాలంటే మరి మాకు సమ్ వే ఉండాలి కదా! కంట్రీలోకి రావటానికి. ఎనీ వీసా ఫస్ట్ అనేది. ఆఫ్ ఆల్ పోర్చుగల్ వాళ్ళు మనల్ని అడగట్లేదు మీరు వచ్చి ల్యాండ్ కొనండి అని చెప్పేసి. మనము ఇక్కడికి వచ్చి కొనాలని మనం ఇంట్రెస్ట్ చూపెడుతున్నాం. అదే. సో మనమే ఒక వే వెతుక్కోవాలన్నమాట ఇక్కడ, దాన్ని మేము మేనేజ్ చేసుకోవడానికి. సో వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంది ఏంటి? గోల్డెన్ వీసా ఎంకరేజ్ చేస్తున్నారు. బాబు, నీ దగ్గర 5 కోట్లు ఉంటే వచ్చేసి ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడే ఉండి కావాలనుకుంటే, లేదా సంవత్సరానికి 7 రోజులున్నా నువ్వు కంట్రీలో సరిపోద్ది, మొత్తం త్రూ అవుట్ ద ఇయర్ ఉండాల్సిన అవసరం లేదు. అది ఆపర్చునిటీ ఉంది ఇన్వెస్టర్స్ కి. అది ఓకే. ఓకే. అది వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఆహా! ల్యాండ్ అన్నారు కదా, నేను పెట్టిన వీడియో ఉంది కదా, అవును. అదేంటి అంటే మీరు ఆల్రెడీ కంట్రీలో ఉంటే, లేదా మీరు ఆల్రెడీ యూరోప్ లో ఉంటే అది చాలా ఓకే. ఈజీగా అయిపోతుంది. ఆహాహా! ఓకే. రైట్. బయట లేదు, వాళ్ళకన్నా. ఆ! నేను ఇండియాలో నుండి ల్యాండ్ కొంటానంటే మీరు ఆ వే వెతుక్కుని కంట్రీలోకి రావాలి. వచ్చి కొనుక్కోవాలి. ఓకే. 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 అదనమాట. అంతేగాని నేను ల్యాండ్ కొంటాను అంటే మాత్రం వాళ్ళు వీసాలు ఇవ్వరు. ఓకే. ఓకే. అదంటే ఓన్లీ గోల్డెన్ వీసాకి మాత్రమే ఉందన్నమాట. అది కూడా
ఆ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఫిక్స్డ్ అమౌంట్ ఉంది. నియర్లీ 5 crores ఎంతో అన్నారు కదా ఫిక్స్డ్ మీరు. అమౌంట్. ఆ అమౌంట్ అయితే అవును. ఉంది. ఇంకా వేరే బిజినెస్ ఆప్షన్స్ అవును. ఏముంటాయండి వచ్చాక, అక్కడికి వచ్చాక బై ఎనీ ఛాన్స్ మనం బిజినెస్ ఎట్లా ఆపర్చునిటీస్ అంటే నేను ఎట్లా థింక్ చేస్తున్నా అంటే, మనం ఎట్లా కొట్ట వచ్చామనుకోండి ఆ కంట్రీలోకి, అక్కడ మనం జాబ్ వెతుక్కునే లోపు, లేకపోతే మనకి జాబ్ కన్నా వేరే ఏమన్నా చేద్దాం అనుకున్నాను అనుకోండి, లైక్ ఎనీ బిజినెస్, కాస్త అమౌంట్ తీసుకుని వచ్చి ఆ అమౌంట్ని అక్కడ ఇన్వెస్ట్ చేసి అక్కడ చేయొచ్చు. సర్వైవ్ అయ్యి ఎర్నింగ్స్కి, ఇన్కమ్ చేయొచ్చండి. ఎర్నింగ్. బిజినెస్ బిజినెస్‌కి నేను మాత్రం ఎంకరేజ్ చేసేది మోస్ట్‌లీ బిజినెస్సే ఇక్కడ. ఎందుకంటే ఓకే. ఈ పోర్చుగల్ అనేది టూరిజంకి చాలా టూరిస్టులు చాలా మంది వస్తారు ఇక్కడికి. యూరోప్‌లోనే టూరిజంలో అవునవును. టాప్. ఎందుకంటే ఇక్కడ వెదర్ చాలా బాగుంటుంది కనుక ఇది మొత్తం యూరోప్ నుండి, వరల్డ్ వైడ్ నుండి చాలా మంది టూరిస్టులు వస్తారు. 6 మంత్స్ మాత్రం చాలా సూపర్‌గా ఉంటుంది. మనకి ఓకే. ఇప్పుడు చూడండి, మే నుండి స్టార్ట్ చేసుకుంటే మళ్ళీ అక్టోబర్ వరకు త్రూఅవుట్ ఈ పీరియడ్ 6 మంత్స్ చాలా బాగుంటదనమాట. బిజినెస్ చాలా బూమ్‌లో ఉంటది ఈ టైంలో. సో ఓకే. ఓకే. టూరిస్టులు వస్తారు కనుక మనకి ఏం కావాలి, టూరిస్ట్ రిలేటెడ్ బిజినెస్‌లు కావాలి. మోస్ట్‌లీ టూరిస్టులు వస్తే మనం ఏం చూస్తాం, వాళ్ళకి కావాల్సిన తిండి, ఫుడ్. ఉండడానికి ప్లేసు, ఇలాంటి వీటికి సంబంధించినవి, ట్రావెలింగ్, ఒక మనమే యూజ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు గోవాకి వెళ్ళామనుకోండి, మనకి ఏం కావాలా, మనకు ఉండడానికి ఒక ప్లేస్ ఫుడ్, కావాలి, షెల్టర్ ముందల. ఫుడ్ కావాలి, అక్కడ తిరగడానికి ట్రాన్స్పోర్ట్ కావాలి. ఈ 3 ఇంపార్టెంట్ కదా. ఈ సెక్టర్స్ లో చూసుకుంటే, ఈ సెక్టర్స్ లో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే బాగా నడుస్తుంది. ఓకే. ఓకే. అంటే ఫుడ్ మీద ఇన్వెస్ట్మెంట్ అయితే బాగుంటుంది అంటారు. ఇంకోటంటే ఇప్పుడు అక్కడ ఫుడ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎట్లా ఉంటుందండి? ఎవ్రీ మంత్కి వచ్చి లైక్ రెంట్స్ ఎలా ఉంటాయి, మళ్ళీ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి మనకి, ఒక లైక్ కాస్ట్ వన్ ఆఫ్ లివింగ్ పర్సన్? అంటారా? కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది పర్సన్ టు పర్సన్, ఇట్స్ సబ్జెక్టివ్ మ్యాటర్. ఎందుకంటే పర్సన్ టు పర్సన్ డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు రెంట్స్, మీ లైఫ్ లైక్ స్టైల్ లైక్ వేరేలా ఉంటుంది, రెంట్స్ ఎలా నా ఉంటాయి లైఫ్ ముందల? స్టైల్ వేరే ఉంటుంది. రెంట్ రెంట్స్ ఎలా అంటే ఉంటాయి? ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ 650 నుండి అలా స్టార్ట్ అవుతుంది సిటీలో అయితే. అదే 650. మనం అదే మనం ఊర్ సైడ్ కొంచెం ఒక సిటీ దాటి లిమిట్స్ ఒక 35-40 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే, మీ కార్ ఉందనుకోండి, మీ కార్ ఉంటే రెంట్ చాలా తక్కువలో దొరికిపోద్ది మీకు. అదే మీరు ఇక్కడ 650-700 పెట్టేది మీకు 300-350లో కూడా దొరికిపోద్ది. ఓకే. 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 అంటే మనం రూరల్ ఏరియాలో ఉంటే కొంచెం తక్కువలో ఉంటాయన్నమాట రెంట్స్ అని. మీరు ఎలాగైతే సిటీలోకి వెళ్తా ఉంటారో రెంట్ చాలా హైలో ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పాను ఓకే. 650 ఎగ్జాంపుల్. అదే సిటీ సెంటర్ లో ఉంటే మళ్ళీ 1200-1300 ఉంటుంది. రూరల్‌లో ఉంటే మరి లైక్ సేఫ్టీ ఎలా ఉంటుందండి? రూరల్ అంటున్నారు కాబట్టి, సేఫ్టీ రూరల్ అంటే మీరు సేఫ్ సేఫ్ రిమోట్‌గా. సేఫ్టీ గురించి సేఫ్టీ గురించి మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఇక్కడ మీరు, నాకు తెలిసి మీరు సౌత్ ఆఫ్రికాలో ఉండొచ్చారు కనుక మీకు సేఫ్టీ కన్సర్న్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే నేను కూడా అక్కడ ఉన్నాను ఒక 10 అవునండి. ఇయర్స్. సో సేఫ్టీ కన్సర్న్స్ చాలా ఉంటాయి. మీరు అవును. సౌత్ ఆఫ్రికాతో పోల్చుకుంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. ఓకే. 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 ఎందుకంటే ఉమ్. అక్కడైతే సౌత్ ఆఫ్రికాలో ఎప్పుడు మన బ్యాక్ సైడ్ ఎవడున్నాడు ఏంటని చూసుకుంటూ ఉండాలి. అందుకే అడుగుతున్నానన్నమాట. ఇక్కడ అలా ఉంటుందా లేదు అని. అలాంటిది, రిమోట్ ఏరియా లేదు అంటున్నాం అలాంటి కదా ఇప్పుడు. ప్రాబ్లం ఏం లేదు. మీరు ఎంత రిమోట్ ఏరియాలోకి వెళ్ళినా, ఇక్కడ హ్మ్. అర్ధరాత్రి 12 గంటలకైనా 1 గంటకైనా కానీ మీరు సింగిల్ గా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళినా మిమ్మల్ని ఎవ్వరు ఏం టచ్ చేయరు. ఇక్కడ ఓకే. క్రైమ్ చాలా చాలా అంటే చాలా తక్కువ అసలు. వెరీ ఓకే. రేర్ ఓకే. అసలు. ఆహా! ఓకే. 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 చాలా బాగుందయితే. ఓకే. ఇంకా అయ్యానండి క్వెషన్స్ యాక్చువల్‌గా నాకున్నది. బట్ ఇంకా ఏమన్నా క్వెషన్స్ ఉంటే మళ్ళా మీకు కాల్ చేస్తాను, పింగ్ చేస్తాను, మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. బట్ ఏంటంటే 1 డెఫినెట్ గా ఇయర్ లోపు 1 ఇయర్ లోపు పోర్చుగల్‌కి మూవ్ అవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నాను నేను. సో, తొందరగా యాస్ సూన్ యాస్ పాసిబుల్ అని చెప్పి అనుకుంటున్నాను. మీరు 1 ఇయర్ లో ప్లాన్ చేస్తారంటే మీరు ఇప్పటి నుండే దాన్ని మంచిగా ఒక ప్లాన్ చేసుకోండి. ఒక బ్లూ ప్రింట్ బేస్. తయారు చేసుకోండి. స్టెప్ బై స్టెప్ ఏం చేయాలనేది ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకుంటే
మీరు ఈజీగా 1 ఇయర్‌లో వచ్చి రావడానికి ఛాన్స్ ఉంటాయి. ఇంకోటండి అక్కడ పర్మనెంట్ రెసిడెన్సీ ఎట్లా ఉంటుంది? పర్మనెంట్ రెసిడెన్సీ రావటానికి పర్మనెంట్ రెసిడెన్సీ అంటే ఎలా ఉంటుంది అంటే మామూలుగానే ఉంటుంది. 5 ఇయర్స్ తర్వాత మీరు ఇక్కడ కరెక్ట్‌గా 5 ఇయర్స్ టీఆర్సీ వచ్చిన దగ్గర నుండి కౌంట్ అవుతుంది. 5 ఇయర్స్. టీఆర్సీ డేట్ ఏ రోజైతే మీకు ఇస్తారో ఆ రోజు నుండి 5 ఇయర్స్ కంటిన్యూస్‌గా కంట్రీలో ఉంటే మీకు పర్మనెంట్ రెసిడెన్సీ వస్తుంది. ఇప్పుడు అదంటే ఇప్పుడు 5 ఇయర్స్ కంటిన్యూస్ అంటే మనం నాకు టీఆర్సీ వచ్చేసినాక ఇండియా వచ్చేసి మళ్ళీ ఆ తర్వాత కొన్నాళ్ళకి అటు ఇటు మూవ్ అవుతా ఉండి తీసుకోవచ్చా? లేకపోతే లైక్ ఆఫ్టర్ 6 మంత్స్ రావచ్చు అంటారా? లైక్ టీఆర్సీ వచ్చినాక ఇండియా వచ్చేసి. సో ప్రతి కంట్రీకి ఒక క్రైటీరియా ఉంటుంది అనమాట. ఒక క్రైటీరియా ఉంటుంది. నంబర్ ఆఫ్ డేస్ యూ హ్యావ్ టు లివ్ ఇన్ ద కంట్రీ పర్ ఇయర్. ఎవ్రీ ఇయర్ కి ఇన్ని రోజులు మీరు ఈ కంట్రీలో ఉండాలి అని ఒక క్రైటీరియా ఉంటుంది. పిఆర్ ఏ కంట్రీకి వెళ్ళినా సరే, మీరు సౌత్ ఆఫ్రికాలో కూడా అంతే, ఇన్ని రోజులు కంట్రీలో ఉండాలి అని ఒక క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియాని మీరు మీట్ అవ్వాల్సి వస్తుంది. మీకు టీఆర్సీ రాగానే నేను ఇండియాకి వెళ్ళిపోయి మళ్ళీ 5 సంవత్సరాల ముందు కొంచెం వచ్చేసి నేను పర్మనెంట్ రెసిడెన్సీ అప్లై చేసుకుంటా అంటే ఒప్పుకోవాలి. ఎందుకంటే మీకు ఈ 5 ఇయర్స్ లో మీరు ట్యాక్స్లు పే చేస్తున్నారా అని చూస్తారు. ఓకే, ఇప్పుడు మనం ట్యాక్స్ పే చేసినాం అనుకోండి 5 ఇయర్స్కి అవుట్ సైడ్ ద కంట్రీ ఉండిపోయే ట్యాక్స్, ఓకే మనకి వ్యాలిడ్ కాదంటారు. మీరు ఇన్సైడ్ ద కంట్రీ ఎన్నాళ్ళు ఉన్నారో అది చూస్తారంటారా? ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. మీరు అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. కానీ నేను కంట్రీ వదిలేసి కంప్లీట్ గా బయటే ఉంటాను, 6 మంత్స్ అక్కడ ఉంటాను, 6 మంత్స్ ఇక్కడ ఉంటాను అంటే అది కుదిరే పని కాదు. ఓకే సరే ఏంటంటే నేను ఆప్షన్స్ చూస్తున్నాను అనమాట, ఏది బెస్ట్ ఆప్షన్గా నాకు సూట్ అయ్యిద్ది అనేది మీ దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ అని చెప్పి అడుగుతున్నాను అనమాట. ఓకే రవి గారు, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను ఎవ్రీ వీక్ సెషన్స్ పెడదామని చూస్తున్నాను. మీరు ఇన్స్టాగ్రామ్ లో నాకు అడ్వాన్స్డ్ గా ముందే చెప్పి పెడితే నాకు అవైలబిలిటీ టైంని బట్టి నేను సెషన్ చెప్తాను ఎప్పుడు అన్నది, లింక్ పంపిస్తాను, మీరు జాయిన్ అవ్వచ్చు. ఇలాగే మనం ఇంకొక సెషన్ కూడా మాట్లాడుకోవచ్చు. ఓకేనండి. థ్యాంక్ యూ రవి గారు. థ్యాంక్స్, బాయ్.